మెర్లిన్ మాన్రో ఎంతమందికి తెలుసండి? మెర్లిన్ మాన్రో ఒక గొప్ప, ఇప్పటి వరకు ఆమె అంత అందగత్తె ఈ ప్రపంచంలో లేదంట. టైమ్స్ వారు చెప్పినటువంటి నివేదిక ప్రకారం మెర్లిన్ మాన్రో గారి యొక్క అంత అందము ఇప్పటి వరకు ఎవ్వరికీ లేదంట. అటువంటి మెర్లిన్ మాన్రో గారిని ఆ మేడం గారు ఉన్నటువంటి సమయంలో ఆ రాష్ట్రపతి అయినటువంటి అతను పెళ్లి చేసుకుంటాను, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను, నీ జీవితాన్ని అన్ని సమస్తము నేను చూసుకుంటాను అంటే ఆమె రిజెక్ట్ చేసేసింది. ఒక రాష్ట్రపతి పెళ్లి చేసుకుంటాను అంటే ఎవరైనా రిజెక్ట్ చేస్తారా? తనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు నెలకొల్పుతాను అంటే ఎవరైనా రిజెక్ట్ చేస్తారా? అంటే ఆమె యొక్క అహంకారము కానీ, ఆమె యొక్క అందము కానీ, ఆమెకు ఉన్నటువంటి పరపతి కానీ ఒక రాష్ట్రపతి కంటే మించినది. ప్రపంచంలో ఆమె అంత అందంగా ఎవరు లేరంటే అర్థం చేసుకోండి. అటువంటి మెర్లిన్ మాన్రో గారి దగ్గరికి ఒకనాడు బిల్లీ గ్రహం గారంట దేవుని యొక్క ప్రేరేపణతో ఫోన్ చేసి, ఒక 5 నిమిషాలు టైం ఇయ్యమ్మా, నాకు నా దేవుడు నీతో మాట్లాడమంటున్నాడు, నా దేవుడు నీకు ఒక విషయం చెప్పమంటున్నాడు అని చెప్పి ఫోన్ చేస్తే, నాకంత టైం లేదు నీ దేవుడికి సమయం ఇవ్వడానికి, నేను చాలా కాలం బ్రతికి చూపిస్తాను అని చెప్పి సవాలు విసిరినది ఆ మెర్లిన్ మాన్రో. కానీ సరిగ్గా 3 రోజులకి ఆగస్టు 4, 1963 12:30 నిద్ర మాత్రలు మింగి చనిపోయింది. ఇప్పటికీ తెలియదు ఆమె ఎందుకు చనిపోయిందో. కాలం, మరణం నీ ముంగిట వచ్చినప్పుడు మన ఆలోచనలు మన స్వాధీనంలో ఉన్నవు. దేవుడు మనకి ఇప్పటికే సమయం ఇస్తున్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎందుకంటే మనం ఈ భూమి మీద ఉన్నాం, మనం మాటలాడే దేవుణ్ణి కలిగి ఉన్నాం. మరణించాక మనం ప్రార్థన చేస్తామా? చేస్తాం. ఎట్లా తెలుసా? ప్రభువా ప్రభువా అని గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ మనం అప్పుడు ప్రార్థన చేస్తాం.